హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి క్యారెట్ ఫ్రై ప్రిపరేషన్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. స్టవ్ అనేది ఆన్ చేసేసి ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను. మనము క్యారెట్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, అలాగే మినపప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయినాయి కాబట్టి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి చూడండి. మనకి కలర్ చేంజ్ అయింది కాబట్టి దీంట్లో కొద్దిగా నేను కరివేపాకు, అలాగే పుదీనా యాడ్ చేసేస్తున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఏ కర్రీ చేసినా మనం ఈ విధంగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీకి చాలా బాగా వస్తుంది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ని పైన పొట్టు మొత్తం గీరుకున్న తర్వాత క్యారెట్ని ఈ విధంగా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా తురుముకున్నవి దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇది మనకి ఫ్రై అవ్వాలి. ఓన్లీ మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో అంత టేస్ట్ రాదు. ఈ విధంగా కలిపి ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. అంటే లైట్గా ఇది కొంచెం మనకి ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. ఇది మనకు 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కారము, అలాగే కొద్దిగా ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. మీరు ఎంత కారం తీసుకుంటారో అంత కారం యాడ్ చేసేసుకోండి. ఇది మనకు ఒక 5 మినిట్స్ ఫ్రై అవ్వాలి. 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఎంతో హెల్దీ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ధనియాల పొడి యాడ్ చేసుకుంటే మనకి ఎంతో హెల్దీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి హెల్దీ ఫుడ్ మీరు తినాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మేము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. చాలా బాగుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది. నేను స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ ప్లేట్లో టేస్ట్ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. పిల్లలు ఈ విధంగా చేసి లంచ్ బాక్స్లో పెడితే చాలా బాగుంటుంది. తినని వాళ్ళు ఈ విధంగా చేస్తే బాగా తింటారు. టేస్ట్ ఇప్పుడు మాత్రం నేను అన్నం కలుపుతున్నాను క్యారెట్ ఫ్రైతో. అబ్బా ఎంత బాగుందో! తిన్నా కొద్దికి తినాలనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బై ఫ్రెండ్స్.